నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ అండి. ఇవాళ మనం పుట్టగొడుగుల గురించి మాట్లాడదాం. మష్రూమ్స్ ఇవి ఈ మధ్యకాలంలో గత ప్రాబబ్లీ ఒక 15-20 సంవత్సరాలుగా మన మెనూలోకి వచ్చాయి. ఇప్పటికీ కూడా ఛాందస్వాదులు ఇవి తినడానికి ఇష్టపడరు. అంటే పాత తరం వంటలకి అలవాటు పడ్డ వాళ్ళు, మనం చాలామంది పల్లెటూళ్ళల్లో తిండికి అలవాటు పడి అక్కడ తిండికి మనం అదే మన ఫ్యామిలీస్లో ఉన్నదాన్ని చాలామందికి అది మార్చడానికి ఇష్టపడరు. కొత్తగా పుట్టగొడుగులు అంటూ వచ్చాయి. ఇంతకీ చాలామందికి ఒక అనుమానం ఉంది, ఇంతకీ ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, మేము వెజిటేరియన్స్ తినకూడదు, ఒకవేళ తింటే మాకేమైనా ఉపయోగం ఉందా, ఇట్లాంటి తినగలిగిన వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఇది నాన్ వెజిటేరియనా, సో ఇది తింటే అసలు తినాలా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో నిజానికి పుట్టగొడుగులు అనేటటువంటివి ఒక మొక్కలు, ఫంగై అంటారు. సో ఇవి మామూలుగా మనకు అనిపించే చెట్లు మొక్కల కంటే కూడా ముందు లెవెల్ చిన్న అతి ప్రాచీన మొక్కలు అన్నమాట. ఇవి మొక్క చెట్టు అంటే మనకు మొదట కనిపించేది, మనకు గుర్తొచ్చేది ఒక పచ్చని ఆకు, ఆకుపచ్చని రంగు, దాని పేరు ఆకుపచ్చ అని పెట్టాం. ఈ ఆకుపచ్చని రంగుకి కారణం క్లోరోఫిల్ అనేటటువంటి ఆ ఆకులో ఉండేటటువంటి పదార్థం. అదేం చేస్తుంది, చెట్టుకి మొక్కకి కావాల్సినటువంటి తిండి తయారు చేసి పెడుతుంది. సో సూర్యరశ్మి తీసుకుని దాన్ని చెట్టుకు కావాల్సినటువంటి పదార్థాలు కానీ తయారు చేస్తుంది. అంతేకాకుండా మనము ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఈ మొక్కల్లో ఉన్నటువంటి పచ్చ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. సో మొక్కలు దగ్గర ఉండగలిగేటప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. సో ఇంటి చెట్టు మొక్కలు పెట్టుకుంటుంటే చూడటానికి కూడా కనువింపుగా ఉంటుందంటారు, ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు, ఆక్సిజన్ ఆ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అది మనం చేసేదానికి జస్ట్ ఆపోజిట్ చేస్తుంది. మన మానవ శరీరాలకి పూర్తిగా లింక్ అయి ఉంటుంది. ఎందువల్ల మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మనకి ఇస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మార్స్కి వెళ్ళాలన్నా, చంద్రుడి మీదకి వెళ్ళాలన్నా అక్కడ మొక్కలు పెంచగలమా అని చూస్తున్నాడు ఇలాన్ మస్క్. ఎందుకని అది అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ ఉంది, ఆ మార్స్ ప్లానెట్ మీద ఆ అట్మాస్ఫియర్ మొత్తం కార్బన్ డైఆక్సైడే. ఒకవేళ మొక్కలు నాటగలిగితే ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ వల్ల మనం మార్స్ మీద బతకగలం. ఈ ప్లాన్ మీద ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మొక్కల గురించి మాట్లాడాం. మరి ఈ పుట్టగొడుగులు ఆకుపచ్చగా ఉండవే అనుకోవచ్చు, ఎందుకంటే మొక్కల కంటే ముందు స్టేజ్ డెవలప్మెంట్లో కాబట్టి దీనిలో క్లోరోఫిల్ అనేది లేదు. సో మెల్లమెల్లగా ఇదేం చేసింది, క్లోరోఫిల్ దీనికంటూ చేయలేదు కాబట్టి క్లోరోఫిల్ తయారు చేయగలిగినటువంటి మొక్కల మీద ఇది బతుకుతుంది. పరాన్న జీవి, దీన్ని పారసైట్ అంటారు. సో ఎక్కడైతే ఆకుపచ్చని పిగ్మెంట్ ఉంటుందో, ఆ మొక్కలు ఉంటాయో, లేదా గోడ మీద నాచు ఉంటుందో, అది కూడా కొన్ని రకాల నాచు ఆకుపచ్చగా ఉంటాయి, వాటి మీద ఇది పరాన్నజీవిగా ఉంటుంది. సో దీని క్లోరోఫిల్ లేదు కాబట్టి. కానీ ఇది కూడా సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకోవడంలో ఎంతో ఎఫిషియెంట్గా ఉన్నటువంటిది. సో కోర్స్ చాలా ఒక 2000 రకరకాల ఈ పుట్టగొడుగులు ఉన్నాయి. అన్నీ తినగలిగినవి కావు. తినగలిగినవి 2000లో 200లో 15 రకాలైతే పెద్దగా ఉంటాయి. అవి తినగలిగినటువంటి పుట్టగొడుగులు. ఇకపోతే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, పుట్టగొడుగులు తినడం మంచిదా కాదా? పుట్టగొడుగులు ఫస్ట్ వెజిటేరియన్ అని ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, అది వెజిటేరియన్నే. ఎందుకు, అది మొక్క కూడా కాదు, మొక్కల కంటే ప్రిమిటివ్ మొక్క. దాంట్లో ఇది జంతువు కాదు కాబట్టి దాంట్లో ఒక గుండె, అవయవాలు ఏమీ ఉండవు. అది మొక్క లాంటిది, మొక్క కంటే ప్రిమిటివ్ మొక్క కాబట్టి అది వెజిటేరియన్ అంటారు, సందేహం లేదు. అది ఆకుపచ్చగా ఎందుకు ఉండదో కూడా మీకు చెప్పా, వెజిటేరియన్నే. అది వెజిటేరియనే బాగుంది, అసలు తినాలా నేను అనేది. ఈ పుట్టగొడుగులు వైటమిన్ డి అనేటటువంటి వైటమిన్కి ఎంతో అద్భుతమైనటువంటి సోర్సు. ఇందాక అనుకున్నట్టుగా పుట్టగొడుగులు ఎప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అయ్యాయో, ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల అది దానిలో వైటమిన్ డి అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. మనిషి చర్మంలో తయారయ్యేది వైటమిన్ D3, కానీ పుట్టగొడుగులు తయారు చేసేది వైటమిన్ D2. సో ఇది ఇచ్చే వైటమిన్ డి మన శరీరంలో మనం తయారు చేసుకోలేము. అలాంటిది ఈ విలువైనటువంటి వైటమిన్ D2కి ఇది ఎంతో అద్భుతమైనటువంటి సోర్స్. మా ఇంట్లో గోడ మీద పెరుగుతోంది, మా పొలంలో పెరుగుతోంది, ఇవి తినేయచ్చా అని అనుకోవచ్చు. అన్నీ ఏమి తినచ్చు, ఏమి తినకూడదు అనేటటువంటిది
మనం అది ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. సో ఇవి కొనుక్కుని తినడమే బెటర్. ఇందాక అనుకున్నట్టుగా వైటమిన్ డికి ఇది అద్భుతమైనటువంటి సోర్స్. ఎస్పెషల్ వైట్ ఇలాగే కొన్ని రకాలైనటువంటి ఇది మొక్కల మీద పెరుగుతుంది కాబట్టి కొంతవరకు మట్టిలో నుంచి వచ్చినటువంటి అతి విలువైనటువంటి లవణాలు ఏవైతే ఉన్నాయో సెలీనియం, కాపర్, అంటే సెలీనియం అలాగే కాపర్ అంటే రాగి, సెలీనియము, కాపరు, కొంతవరకు ఇనుము, ఐరన్ ఇట్లాంటివికి ఇది అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేట్ చేస్తుంది. మట్టిలో ఉన్నటువంటి విలువైనటువంటి లవణాలను తీసుకుని వైటమిన్ డి కూడా ఇది స్టోర్ చేసుకుని అది ఉంటుందన్నమాట. సో ఈ మొక్కలు తినడం వల్ల, మొక్కలు లాంటి పుట్టగొడుగులు తినడం వల్ల ఇవన్నీ మనకి వస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉండవు సుమా. సెలీనియము, కాపర్ ఇవి మనకు ఉండవు కదా, రాగి మనకు ఉండదు. సో వైటమిన్ D2 ఉండదు. సో ఇవన్నీ మనకి పుట్టగొడుగులు తినడం ద్వారా వస్తుంది. వీటిని మనం సలాడ్ రూపంలో తినగలం. సో కూర చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు మీ ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఈ పుట్టగొడుగు ఉన్నటువంటి కూరలు వాళ్ళు చేస్తున్నారు, సలాడ్లా చేస్తున్నారు. ఇకపోతే ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే పుట్టగొడుగులని ఎలా తినాలి అనేటటువంటిది రీసెంట్గా ఒక డైటీషియన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పుట్టగొడుగులని మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, దాన్ని ముక్కలుగా చేసి ఉన్నటువంటి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చిన్న పుట్టగొడుగులు ఈ సైజు ఉన్నటువంటివి బటన్ మష్రూమ్స్ అంటారు. వాటిని మొక్కల కింద చేసి కూర చేస్తుంటారు. కానీ ఏ పుట్టగొడుగుల్ని అలా కొయ్యకుండా దాన్ని అలాగే తీసుకుని ఎండలో కనుక కనీసం అరగంట సేపు ఉంచినట్లయితే ఇది ఎస్పెషల్లీ దాన్ని బోర్లించి ఉన్నట్టు, అది గొడుగులాగా ఉంటుంది, దాన్ని బోర్లించి ఇట్లా ఎండలో పెట్టినట్లయితే కనీసం అరగంట పెట్టినట్లయితే వైటమిన్ డిని ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంది అది అనేటటువంటిది ఈ అధ్యయనంలో తెలిసింది. సో పుట్టగొడుగుల్ని కొయ్యకుండా, ముక్కలు చేయకుండా వాటిని అట్లాగే ఉంచి ఎండలో మీరు వండే ముందు ఎండలో కనుక కనీసం అరగంట పెట్టినట్లయితే ఇది మ్యాక్సిమల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి ఇస్తుంది. దానికి అది మనం కోసేసినా కూడా, అంటే మనం దాన్ని సోర్స్ నుంచి తీసుకుని మనం వేరే చేసినా కూడా ఈ మీరు తిప్పి చూసినట్లయితే దాంట్లో ఇలా వర్టికల్గా కొన్ని పొరల్లాగా ఉంటాయి. ఎస్పెషల్ దాన్ని గిల్స్ అంటారు. వీటిని ఎండలో ఎక్స్పోజ్ చేసినట్లయితే ఇది బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ D2 అవ్వగలదు అని ఈ అధ్యయనంలో తెలిసింది మనకి. సో పుట్టగొడుగుల్ని కొయ్యకండి, పుట్టగొడుగుని కనీసం అరగంట పాటు ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత అవి మీకు ఆల్మోస్ట్ లైక్ 8 రోజుల దాకా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోగలరు. సో హోటల్లో తిన్నా మీకు ప్రమాదం కాదు అది. ఎందుకంటే 8 రోజుల దాకా అది వైటమిన్ D2 ఉంటుంది. అదే పుట్టగొడుగు కాబట్టి అది ఇంకొక దాన్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం అంటూ లేదు. సో ఇది సేఫ్. హోటల్కి వెళ్ళినా కూడా పుట్టగొడుగు తినగలిగినటువంటి అద్భుతమైనటువంటి అది ఒక మొక్క అని చెప్పడంలో సందేహం లేదు. లాస్ట్ పాయింట్ ఏంటంటే పుట్టగొడుగులు అనేది ఇప్పుడు ప్రస్తుతము ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో అద్భుతమైనటువంటి క్యాష్ క్రాప్. అది వాణిజ్యపరంగా ఎంతో మనకి లాభదాయకమైనటువంటి క్రాపు అని ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది మనకి. హిమాలయన్ మష్రూమ్ అనేటటువంటి ఒకటి ఉంది. దాన్ని హిమాలయన్ గోల్డెన్ మష్రూమ్ అంటారు. అదైతే ఏకంగా కేజీ ₹1,00,000 దాకా ఉన్నది. సో సన్నగా బంగారు రంగులో ఉంటాయి మష్రూమ్, హిమాలయాల్లో ఉంటాయి. వాటిని ఈ మందుల్లో, ఆయుర్వేద మందుల్లో, చైనీస్ మందుల్లో వాటిలో వాడతారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సో వీటిని ఇన్ఫ్యాక్ట్ గుజరాత్లో ఒక ఫ్యామిలీ దీన్ని గ్రో చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దీన్ని పెంచి వాళ్ళు అమ్ముతున్నారు. కేజీ ₹1,00,000 దాకా ఇది లాభదాయకం ఇచ్చేటటువంటి ఒక పంట. సో మీరు మష్రూమ్ తినడమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఒక రకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి మనం ఈ క్రాప్గా కూడా వాడుకోవచ్చు. ఇది పుట్టగొడుగుల యొక్క కథా కమీషు. ఇది మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.